భారతం శ్రోతలకు నా అభినందనలు తెలుపుతూ ఈరోజు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిపై తీసిన బయోపిక్ పై బాంబే హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పు సినిమాను ఏ మార్పులు లేకుండా విడుదల చేయాలని ఆదేశించింది. ఇది స్వేచ్ఛా ప్రసంగానికి గెలుపా లేదా రాజకీయ సున్నితత్వానికి సవాలా తెలుసుకో. ఈ సినిమా పేరు అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. ఇది ద మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా తీయబడింది. సినిమా యోగి ఆదిత్యనాథ్ జీవితంలోని కొన్ని అసాధారణ అంశాలను చిత్రీకరించామని చెప్పుకున్నారు. యువకుడిగా, సన్యాసిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఒక డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. ఈ సినిమా ఊహాజనితం, నిజ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందింది. కానీ ఇది సినిమాను సులభంగా విడుదల చేయడానికి సరిపోలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC ఇవ్వలేదని, కొన్ని సన్నివేశాలు, డైలాగులు సున్నితమైనవని బోర్డు అభ్యంతరం తెలిపింది. సినిమాలో కొన్ని భాగాలను ఎడిట్ చేయాలని CBFC ఆదేశించింది. అందుచేత సినిమా విడుదల ఆగిపోయింది. కానీ సినిమా తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఒక బెంచ్లో న్యాయమూర్తులు రేవతి మోహన్ డేరే మరియు నీలా గోఖలే సినిమాను పూర్తిగా చూడడం జరిగింది. వారు సినిమాలో ఏమీ అభ్యంతరంగా లేదు, ఎటువంటి మార్పులు లేకుండా విడుదల చేయాలని చెప్పి తీర్పునిచ్చారు. ఈ కోర్టు CBFC ఆదేశాలను రద్దు చేసింది. ఇంకా డిస్క్లైమర్ను కూడా అంగీకరించింది. ఇప్పుడు సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొంది థియేటర్లో విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. ఇది కేవలం ఒక సినిమా కాదు. CBFC తరచుగా రాజకీయ నాయకుల జీవితాలపై సినిమాలకు అడ్డంకులు సృష్టిస్తుంది. కానీ ఇక్కడ కోర్టు ఊహాజనితం అని చెప్పిన సినిమాలకు నిజ వ్యక్తుల నుంచి NOC తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఇది భవిష్యత్తులో ఇలాంటి బయోపిక్స్కు దారి తీయవచ్చు. తప్పనిసరిగా తెలియజేయండి. జై హింద్.